సో తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి నిన్న రేవంత్ రెడ్డి అమెజాన్ డేటా సెంటర్ సంబంధించినటువంటి ఒక సెంటర్ను ఓపెన్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఇంకా రకరకాల న్యూస్లు ఉన్నాయి. సో వాటన్నింటి గురించి కూడా కొంత విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి నుంచి మనం ప్రారంభిద్దాం. సో ఆంధ్రజ్యోతిలో చూసినట్లయితే ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్కు శంకుస్థాపన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి, మంత్రులు అండ్ అమెజాన్ ప్రతినిధులు అంటూ చూస్తూ ఉన్నాం. సో అభివృద్ధికి నమూనా, సో పెట్టుబడులకు గమ్యస్థానంగా తీర్చిదిద్దుతామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్తూ పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్టుగా తెలుస్తోంది. గత ప్రభుత్వంలోని మంచిని ప్రోత్సహిస్తాం, మరింత మెరుగుపరిచి అమలు చేస్తున్నాం, అదే మంచిది. సో ఇక్కడ ప్రధానంగా రేవంత్ రెడ్డి చేసేటువంటి ప్రయత్నం ఏంటి అంటే, ఇప్పుడు కొంత మారినట్టేమో అనిపిస్తుంది, కానీ గతంలో మీరు చూసినట్లయితే కేసీఆర్ పథకాలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, కొన్ని ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా కొన్ని ఆపేయడం జరిగింది. దానిలో ప్రధానంగా రైతు బంధు. సో రైతు బంధు వల్ల ఈరోజు రైతులు ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. సో రైతు బంధు వల్ల ఈరోజు రైతులకు రైతు బంధు రాక ప్రభుత్వం మీద పూర్తి స్థాయి నెగిటివిటీలో ఉన్నది. సో దాన్ని కూడా మార్చుకుంటే ఇంకా బాగుంటుంది. సరే ఈసారి ఏదో కొద్దిగా మెరుగ్గా వేసినట్టు కనబడుతుంది, కానీ జనరల్గా రెగ్యులర్గా వేస్తే మీ మీద అంత నెగిటివ్ ఉండబోతుండే. కానీ మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల వల్ల, లోపాల వల్ల, అడ్మినిస్ట్రేషన్ లోపాల వల్ల ఈరోజు చాలా స్పష్టంగా తెలిసిపోతుంది మీ యొక్క నెగిటివిటీ ఏందనేది ప్రజల్లో అర్థమవుతుంది. సో మంచిని తీసుకోండి, తప్పేమీ లేదు. కేసీఆర్ చేసినటువంటి డెవలప్మెంట్ ఆయన ఇంట్లోంచి సొమ్మేం పెట్టలేదు, ప్రజల సొమ్మే పెట్టిండు. ఇక వాళ్ళు ఏదో ఆ ప్రచారం ఏదో చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఆ పనికిమాల ప్రచారాన్ని మీరు నమ్ముకుంటే మాత్రం మీరు నట్టేట మునిగినట్టే. సో మీరు ఏం చేయదలుచుకున్నారు? గత ప్రభుత్వంలోనైనా ఈ ప్రభుత్వంలోనైనా అవి డబ్బులు కావు, మీ సొంత డబ్బులు కావు, ప్రజలు ట్యాక్స్లతోటి కట్టినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ ప్రజలకి వినియోగిస్తున్నారు. అంతే తప్ప వేరే ఏం గొప్ప ఏమి ఉండదు మీకు. దానికి ఒక ఆలోచన జోడిస్తారు, దానికి ఒక వ్యవస్థ ఉంటుంది, దానికి ఒక ఐఏఎస్ల వ్యవస్థ, పరిపాలన వ్యవస్థ, ఈ అన్ని రకాల వ్యవస్థలు ఉంటాయి. అన్ని రకాల వ్యవస్థలు కలిసి పనిచేస్తాయి. అంతే తప్ప వేరే ఏముండదు ఇక్కడ. మీరేదో సొంత డబ్బులు తీసుకొచ్చు, లేకపోతే మీరు కష్టపడిన డబ్బులను తీసుకొచ్చి రాష్ట్రాన్ని డెవలప్ చేస్తున్నారు, చెమటోడ్చి అని చెప్పడానికి లేదు ఇక్కడ. చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. సో మరింత మెరుగుపరిచి అమలు చేస్తున్నామండి చెప్తా ఉన్నారు. ఫ్యూచర్ సిటీలో భారీగా పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభిస్తాయి. 2034 నాటికి అమెజాన్ సంస్థ 1,00,000 కోట్ల పెట్టుబడులు పెట్టాలి అని చెప్పేసి కూడా ఆ కంపెనీని కోరుతా ఉన్నారు. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించాలంటే అమర్ రాజా లాంటి బ్యాటరీలు పరిశ్రమలో అవసరం. విద్యాశాఖ నిర్లక్ష్యం చేసినటువంటి గత ప్రభుత్వం మేము వచ్చాక అధిక ప్రాధాన్యమని అంటా ఉన్నారు. సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఒక స్పష్టంగా చెప్పాలి, విద్యాశాఖను గత ప్రభుత్వం కేసీఆర్ నిర్లక్ష్యం చేసిండు. ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా విద్యాశాఖను తన దగ్గర పెట్టుకుంటే రేవంత్ రెడ్డి కూడా విద్యాశాఖను సమూలంగా సర్వనాశనం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరు గుర్తుపెట్టుకోండి, ఇద్దరికి కూడా ఒక రకమైనటువంటి భావజాలం ఉంటుంది. మేము అగ్రవర్ణాలము, మేము మా యొక్క దొరల పాలన ఉండాలి, మా యొక్క రెడ్ల పాలన ఉండాలి అనేటువంటి ఒక ధోరణితోటి ఈరోజు ప్రజలను చదువుకు దూరం చేసి వాళ్ళను చైతన్యవంతులుగా తీర్చితే కనుక వాళ్ళు రేపటి రోజున క్వశ్చన్ చేస్తారు అనేటువంటి ఒక దృక్పథంతో ప్రజలకు సరి అయినటువంటి నాణ్యమైనటువంటి విద్యను అందించకుండా చాలా పెద్ద కుట్ర గతంలో కేసీఆర్ చేసిండు. ఇప్పుడు దానిని రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నాడు. నేను ఒకటే అడుగుతున్నాను రేవంత్ రెడ్డిని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీల యొక్క స్థాయిని మీరు ఎంతవరకు పెంచారు? మీరు దాదాపు 1,000 కోట్ల రూపాయలు ఉస్మానియా యూనివర్సిటీకి ఇస్తా అన్నారు కదా, ఎన్ని కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది? ప్రొఫెసర్లు ప్రతి సంవత్సరం కూడా ప్రొఫెసర్లు పెద్ద ఎత్తున రిటైర్ అయిపోతున్నారు. మరి వాళ్ళ ఆ ప్లేస్లలో ప్రొఫెసర్ నియామకం జరుగుతుందా? అసోసియేట్ ప్రొఫెసర్ నియామకం జరుగుతుందా? అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకం జరుగుతుందా? నాన్ టీచింగ్ స్టాఫ్ యొక్క నియామకం జరుగుతుందా? కనీసం ల్యాబ్ ఫెసిలిటీ ఇంప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నదా? లైబ్రరీలు ఇంప్రూవ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నదా? రీసెర్చ్ పెద్ద ఎత్తున చేసే ప్రయత్నం జరుగుతుందా? అంటే శూన్యం. ఓయూలో లేదు, కేయూలో లేదు, శాతవాహన్ యూనివర్సిటీ లేదు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ లేదు, తెలంగాణ యూనివర్సిటీ లేదు, ఏ యూనివర్సిటీలో కూడా మెరుగైనటువంటి ఫెసిలిటీస్ మీరు ప్రొవైడ్ చేయడం లేదు అనేది చాలా సుస్పష్టంగా అర్థమవుతుంది. ఒకటి. రెండోది, మీరు గతంలో ఏమన్నారు? ఎస్ఎస్సి సంబంధించినటువంటి 10+2 విధానం తీసుకొస్తామని చెప్పేసి అన్నారు. 10+2 విధానాన్ని ఎందుకు రద్దు చేసిరు అంటే, శ్రీ చైతన్య, నారాయణ లాంటి కార్పొరేట్ సంస్థలు ఇంటర్మీడియట్ జేఏసీని ఏర్పాటు చేసుకొని వాళ్ళందరూ కలిసి పెద్ద ఎత్తున మీకు ముడుపులు ఇచ్చినటువంటి ఆరోపణలు మీ మీద ఉన్నాయి. మరి వాటి గురించి మీరేమంటారు?
ఎక్కడ కూడా ఇంటర్ విద్యను బలోపేతం చేయరు, ప్రభుత్వ బడులను బలోపేతం చేయరు, అదేవిధంగా డిగ్రీ విద్యను బలోపేతం చేయరు. ఏమీ చేయకుండా కేవలం మీరు ఏదో మసిపోసి మారేడుకాయ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని చెప్పేసి కాన్సెప్ట్ తీసుకొచ్చేసి చేసి అది ఒక నియోజకవర్గాలు పెట్టించేసి దాని నమూనాతోటి మిగతా అంతా చేస్తామని చెప్పేసి ఒక డ్రామా ఆడుతున్నారు తప్ప మీరు విద్యాశాఖలో ఈ 2.5 సంవత్సరం 3 సంవత్సరాల కాలంలో మీరు చేసినటువంటి సంస్కరణలు, తీసుకొచ్చిన సంస్కరణలు ఏంటి, విప్లవాత్మకమైన సంస్కరణలు ఏంటి మీరు చెప్పగలుగుతారా? లేకపోతే మీ ప్రతినిధి అగ్రుని మురళితో చెప్పిస్తారా? లేకపోతే ఇంకెవరన్నా వాళ్ళతో చెప్పించే ప్రయత్నం చేస్తారా? ఒక్కసారి ఆలోచించండి. విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ రాక 12,000 కోట్ల రూపాయల బకాయిలు పెరిగిపోతూ ఉన్నాయి. మరి దానివల్ల ఇప్పటికి కూడా లక్షలాది మంది విద్యార్థులు ఫీజు రింబర్స్మెంట్ వస్తుందనేటువంటి ఒక ఆశతోటి బీటెక్లు, ఎంటెక్లు, డిగ్రీలు, రకరకాల కోర్సులు పూర్తి చేసి ఈరోజు ఉద్యోగాలకు సిద్ధమవుతూ ఉంటే వాళ్లకు సర్టిఫికేట్లు ఇవ్వకుండా కాలేజ్ యాజమాన్యాలు ఇబ్బంది పెడతా ఉన్నాయి. మరి వాళ్ళ కెరీర్ కోల్పోతూ ఉన్నారు. మరి ఈ విషయంలో మీరేమైనా ఆలోచించిర్రా? సరే, వచ్చే తరాలు వచ్చే విద్యా సంవత్సరం వేరు, కానీ ఇప్పుడు పూర్తయినటువంటి వాళ్ళ కోసమైనా మీరు ఏమైనా ఆలోచించుతున్నారా? మీరు విద్యాశాఖ మంత్రి ఇవన్నీ కూడా ఆలోచించాలి కదా, ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఇవన్నీ లోపాలనే. మీరు కేసీఆర్ కంటే నేను మెరుగ్గా విద్యాశాఖను ప్రక్షాళన చేస్తున్నాను అని చెప్పడం ఏదైతుందో అది దోకేబాజు ముచ్చట్లు తప్ప ఏమీ కావు అనేది చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. ఇది పరిస్థితి మిత్రులారా. సో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధికి నమూనాగా నిలపాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకే తెలంగాణ రైజింగ్ పాలసీని రూపొందించుకున్నామని తెలిపారు. రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దడంతో పాటు దేశ జీడిపిలో రాష్ట్ర వాటాను 10% పెంచే దిశగా పనిచేస్తున్నామని చెప్పారు. 2034 నాటికి తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్నామని పేర్కొన్నారంటూ రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. సో అందులో భాగంగా గత ప్రభుత్వ హయాంలోని మంచిని ప్రోత్సహిస్తున్నామని, దాన్ని మరింత మెరుగుపరిచి ముందుకు తీసుకెళ్తున్నామని వివరించారు. తమ ప్రభుత్వానికి విధానసభ పాలసీ పెరాలసిస్ లేదని స్పష్టం చేశారంటూ చూస్తా ఉన్నాం. సో ఇది ఒక రకమైనటువంటి విషయం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఏమంటున్నాడు? తెలంగాణ $1 ట్రిలియన్ వ్యవస్థగా 2034 నాటికి, $3 ట్రిలియన్ల దిశగా 2047 నాటికి కూడా తీర్చిదిద్దామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్తున్నాడు. కానీ అదంతా కూడా కేవలం మాటల వరకే పరిమితం. ఎందుకంటే కేసీఆర్ను మించిన పిట్టల దొర రేవంత్ రెడ్డి తయారవుతున్నాడు. మాటలు చెప్పేవేమో కోటలు దాటుతున్నాయి, కానీ చేతలు మాత్రం గడప కూడా దాటలేవు అనేది చాలా సుస్పష్టంగా అర్థమవుతుంది. నెక్స్ట్, నేటి నుంచే బోనాలు ఉత్సవాలకు 20 కోట్లు శుభాకాంక్షలు తెలిపినటువంటి సీఎం రేవంత్ రెడ్డి. త్వరలో మహారాష్ట్ర సీఎంతో రేవంత్ భేటీ, వెదిరేసిన వెల్లడి.